ఒకసారి అది గమనించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ విషయంలోని ఏపీసీ గారు మెయిన్ ఒక అధికారి అయ్యుండి ఒక స్థానిక ఎమ్మెల్యే గారు ఏవైతే నా పైన వచ్చిన కంప్లైంట్స్ అయితే అతని దృష్టికి తీసుకువెళ్లారో వాటిపైన అతను ఎందుకు ప్రాపర్గా ఎంక్వైరీ చేయలేదు. అతను ఎంక్వైరీ చేయకుండా దేని బేసిస్ చేసుకొని నన్ను ఒక నోట్ ఫైల్ తయారు చేసి కలెక్టర్ గారికి పెట్టి ఈమెని ట్రాన్స్ఫర్ చేయండి అని ఏ బేసిస్తో చెప్పగలరు? ఒకసారి ఆ విషయాన్ని గమనించగలరని మీకు చెప్తున్నాను. నేను ఇంతవరకు కూడా కేజీబీవీ పొందూరులో 2022 ఆగస్టు 15 జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి కూడా నా యొక్క డ్యూటీస్ అన్నది నేను పర్ఫెక్ట్గానే చేస్తున్నాను. దీనిపైన ఖచ్చితంగా కూడా నేను సిబిసిఐడి ఎంక్వైరీ కానీ లేదా సిట్టింగ్ జడ్జ్ ఎంక్వైరీ కానీ జరగాలని కూడా నేను గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఏవైతే అలిగేషన్స్ వేశారో వాటన్నిటికీ కూడా నేను రెడీగా ఉన్నాను. నన్ను నేను నిరూపించుకోవడానికి రెడీగా ఉన్నాను. నా సైడ్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, నేనేమైనా తప్పులు చేస్తే అప్పుడు నేను భయపడాలి. నా సైడ్ నేను ఏం మిస్టేక్స్ చేయలేదు కాబట్టే నేను ఈ రకమైన ఎంక్వైరీకి జరగాలి అని కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా నేను ప్రూఫ్స్ చూపిస్తాను. నేను స్కూల్కి వెళ్ళట్లేదు అని చెప్పడం జరిగింది. ఇవి నేను ఇప్పుడు ఫేషియల్ అటెండెన్సే ఉంటుందండి. అంటే మనం స్కూల్ లొకేషన్లో మాత్రమే అటెండెన్స్ తీసుకోవాలి. దానిలో మనం ఎలాంటి కూడా మాయలు చేయడానికి ఉండదు, ఎలాంటి మ్యాజిక్స్ చేయడానికి కూడా ఉండదు. ఇది 2022 నుంచి ఈ రోజు వరకు కూడా, అంటే నేను ఏ రోజు వరకు కేజీబీవీ పొందూరులో పనిచేశానో దాని యొక్క ఫేషియల్ అటెండెన్స్ ఇదందరూ మీరు ఒకసారి గమనించాలని నేను కోరుకుంటున్నాను. నేనైతే ఎప్పుడు స్కూల్కి వెళ్ళను అని స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పారు. దానికి ఇదే నిదర్శనం. ఇది ఫేషియల్ అటెండెన్స్ అండి. దీనిలోని ప్రతిదీ కూడా ఉంటుంది. మనం ఒక రోజు అటెండెన్స్ వేసుకోకపోయినా మనకి డీఓ ఆఫీస్ నుంచి వెంటనే ఫోన్స్ రావడం జరుగుతుంది. ఎందుకు అటెండెన్స్ వేసుకోలేదు అని వెంటనే అడగడం జరుగుతుంది. ఇది మనం ఎప్పుడు అంటే మార్నింగ్ ఏ టైంకి అటెండ్ అయ్యామో, ఈవినింగ్ ఏ టైంకి లెఫ్ట్ అయ్యామో అదంతా పక్కాగా రికార్డ్ అయి ఉంటుంది. ఇదంతా కూడా నేను సిఎస్సి వెబ్సైట్ నుంచి నా యొక్క ఫేషియల్ ఐడితోని నేను తీయడం జరిగింది. ఇది ఫేషియల్ ఐడి. దీనిది ఆన్లైన్ అటెండెన్స్ అనమాట. ఇది ఓన్లీ స్కూల్ లొకేషన్లో మాత్రమే క్యాప్చర్ అవుతుంది. సో ఇదంతా మీరు ఒకసారి చూడాలంటే చూడొచ్చు. మీ అందరికీ కూడా నేను ఇస్తాను, చూడండి.